హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఐపీఎల్ టీమ్ అనాలిసిస్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టీం లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ కూడా గుజరాత్ టైటన్స్ లాగే 2022లో ఐపీఎల్లో డెబ్యూ ఇచ్చారు. ఈ 4 ఇయర్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మరీ అంత బ్యాడ్ అని చెప్పలేం అండ్ అలాగే బెస్ట్ అని కూడా చెప్పలేం. సింపుల్గా చెప్పాలంటే బ్రిడ్జ్కి అటు ఉండరు ఇటు ఉండరు, కరెక్ట్గా మధ్యలో ఉంటారు. ఈ టీంతో మ్యాచ్ అంటే వాళ్ళు గెలుస్తారు లేదనేది పక్కన పెడితే అపోజిట్ టీంకి అయితే డేంజర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి స్ట్రాంగ్ అపోనెంట్ కూడా ఈజీగా డిఫీట్ చేస్తారు అండ్ ఇంకోసారి సరైన కాంపిటీషన్ కూడా ఇవ్వకుండా ఈజీగా ఓడిపోతారు. అలా ఉంటుంది వీళ్ళ పర్ఫార్మెన్స్. ఫస్ట్ 2 సీజన్స్లో ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు, ఎలిమినేటర్ కూడా ఆడారు. కానీ నెక్స్ట్ 2 సీజన్స్లో అంటే 2024 అండ్ 25లో పాయింట్స్ టేబుల్లో 7th ప్లేస్లో ఫినిష్ చేశారు. సో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత ఎఫెక్టివ్గా లేదని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ రిషబ్ పంత్ని హై బడ్జెట్తో తీసుకుని కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చారు. అప్పుడు చాలామంది ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ అండ్ న్యూ టీమ్ అని అన్నారు. సో ఈసారి అయితే ఈ టీం ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవుతుందో లేదా అనేది చూడాలి. సో ముందుగా వీళ్ళ షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే April 1st టోర్నమెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్తో లక్నోలో మ్యాచ్ ఆడబోతున్నారు. April 5th సన్ రైజర్స్ హైదరాబాద్లో ఆడబోతున్నారు. అండ్ April 9th కోల్కతా నైట్ రైడర్స్తో కోల్కతాలో ఆడబోతున్నారు. అండ్ April 12th గుజరాత్ టైటన్స్తో లక్నోలో ఆడబోతున్నారు. హైదరాబాద్ అండ్ గుజరాత్ మ్యాచెస్ అయితే ఆఫ్టర్నూన్ గేమ్స్ అండ్ కోల్కతా అండ్ ఢిల్లీ మ్యాచెస్ ఈవినింగ్ గేమ్స్. 2 హోమ్ అండ్ 2 అవే గేమ్స్ ఆడుతున్నారు. షెడ్యూల్ కొంచెం ఈజీగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే హోమ్లో వాళ్ళకి కావాల్సిన పిచ్ అంటే బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా సెట్ చేసుకుంటారు. అండ్ అవే గేమ్స్లో అంటే హైదరాబాద్ అండ్ కోల్కతా అయితే చిన్న గ్రౌండ్స్. సో ఆ గ్రౌండ్స్లో అయితే ఈ టీంలో ఉన్న పర్ఫార్మెన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయిద్దనే చెప్పొచ్చు. అండ్ లక్నో ఒక స్క్వాడ్ అనాలిసిస్ చూస్తే ట్రేడ్ ద్వారా వీళ్ళు షమి అండ్ అర్జున్ రెడ్డిని స్క్వాడ్లో ఇంక్లూడ్ చేశారు. అండ్ భరత్ తరుణ్ బౌలింగ్ కోచ్ అవడం వల్ల లక్నో బౌలింగ్ యూనిట్ ఇంకా స్ట్రాంగ్ అయిందనే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ టీం ఒక స్క్వాడ్ చూసుకుంటే బ్యాటర్స్ అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, మాథ్యూ బెత్స్కి, హిమ్మత్ సింగ్, అక్షత్ రఘువంశీ. అబ్దుల్ సమద్ ఎస్ఆర్ఎస్లో మోస్ట్లీ క్యామియోస్ ఆడిన ప్లేయర్, కానీ ఎల్ఎస్జీలో లోయర్ ఆర్డర్లో మంచి నాక్స్ ఆడుతున్నాడు. డొమెస్టిక్లో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆయుష్ బడోని గురించి మాట్లాడుకుంటే ఎల్ఎస్జీ బ్యాక్ బోన్ అనే చెప్పొచ్చు. ఈ 4 సీజన్స్లో చాలా మ్యాచెస్లో కాంట్రిబ్యూట్ చేశాడు అండ్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు. అక్షత్ రఘువంశీ గురించి మాట్లాడుకుంటే మధ్యప్రదేశ్ ప్లేయర్, ఎంపీ టీ20 లాంటి లీగ్స్లో మంచి నాక్స్ ఉన్నాయి, మోస్ట్లీ బ్యాకప్ ఆప్షన్ అనుకోవచ్చు. అండ్ వికెట్ కీపర్స్లో కనుక చూసుకుంటే రిషబ్ పంత్, నికోలస్ పురన్, జాష్ ఇంగ్లీష్ అండ్ ముకుల్ చౌదరి. రిషబ్ పంత్ ఇండియన్ టీ20 స్కీమ్స్లో ఆల్మోస్ట్ పట్టించుకోవడమే మానేశారు. అండ్ ఓడిఐలో కూడా అంతే. సో పంత్కి ఎల్ఎస్జీకి ఇద్దరికి సీజన్ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ సీజన్ అవ్వాలని కోరుకుంటాడు, బోత్ ఎస్ ఏ ప్లేయర్ అండ్ కెప్టెన్గా. అండ్ పురన్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మిగతా లీగ్స్లో ఎలా ఉన్నా ఐపీఎల్ అండ్ ఇండియన్ పిచ్చెస్ మీద అయితే ఫుల్గా రెచ్చిపోతాడు. అండ్ జాష్ ఇంగ్లీష్ అయితే ఫుల్ సీజన్ అవైలబుల్ ఉన్నాడని పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్కి చెప్పడం వల్ల పంజాబ్ రిలీజ్ చేసింది అండ్ ఎల్ఎస్జీ తీసుకున్నారు. ఇప్పుడు ఎల్ఎస్జీకి అవైలబుల్గా ఉన్న మ్యాచెస్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తాడనేది చూడాలి. అండ్ ముకుల్ చౌదరి గురించి మాట్లాడుకుంటే రాజస్థాన్కి చెందిన పవర్ హిట్టర్, మంచి పవర్ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదని చెప్పొచ్చు. అండ్ ఆల్రౌండర్ సెక్షన్లో ఎడెన్ మాక్రమ్, మిచిల్ మార్ష్, షాబాజ్ అహ్మద్ అండ్ అర్షన్ కుల్కర్ని. మాక్రమ్ టీ20 వరల్డ్ కప్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు, సేఫ్ ఫీల్డర్ ప్లస్ పార్ట్ టైం బౌలింగ్ ఆప్షన్ కూడా వేయగలడు. మార్ష్ గురించి మాట్లాడుకుంటే బౌలింగ్ వేయడం ఆల్మోస్ట్ ఆపేశాడు కానీ పవర్ఫుల్ బ్యాట్స్మెన్. టీ20 వరల్డ్ కప్లో జస్ట్ 2 మ్యాచెస్ ఆడాడు కానీ ముందు బైలేటరల్ సిరీస్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ షాబాజ్ అహ్మద్ గురించి మాట్లాడుకుంటే బ్యాట్ అండ్ బాల్ రెండింటితో కాంట్రిబ్యూట్ చేస్తాడు అండ్ టీంకి మంచి వాల్యూ యాడ్ చేస్తాడు. డొమెస్టిక్లో అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. నేను ఆల్రౌండర్స్లో హసరంగా నేమ్ చెప్పలేదు ఎందుకంటే టీ20 వరల్డ్ కప్లో ఇంజరీ అయ్యాడు అండ్ ఆ ఇంజరీ నుంచి ఇంకా రికవర్ అవ్వకపోవడం వల్ల గుర్గేష్ మొదటి టీంలో ఇంక్లూడ్ చేయబోతున్న న్యూస్ అయితే స్ట్రాంగ్గా వస్తుంది. బౌలర్స్లో చూసుకుంటే మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, మోసిన్ ఖాన్, మణిమారన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రాతి, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్, మొహమ్మద్ షమి, అర్జున్ టెండూల్కర్, ఆండ్రిక్ నోకియా, నమన్ తివారీ అండ్ గుర్గేష్ మోటి. బౌలింగ్లో చాలా రిసోర్సెసే ఉన్నాయి. ఇది ఎల్ఎస్జీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎల్ఎస్జీ ఫాస్ట్ బౌలర్స్ అందరూ ఇంజరీ ప్రోన్స్, అంటే మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, అవేష్ ఖాన్, షమి. సో రొటేషన్ చేస్తూ ఆడించవచ్చు వీళ్ళందరినీ. షమి మీద ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది. భరత్ తరుణ్ షమి కాంబో మళ్ళీ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మయాంక్, మోసిన్, అవేష్ ఈ ముగ్గురు ఆల్రెడీ ఎల్ఎస్జీతో లాంగ్ టైం నుంచి ఉన్నారు. సో ఈ ముగ్గురికి అయితే మంచి టెస్ట్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఈ టీం మొత్తం చూస్తే ఒక మిస్సింగ్ పీస్ ఒకటి కనిపిస్తుంది. స్క్వాడ్లో ఆల్మోస్ట్ అన్ని పొజిషన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కానీ ఒక పొజిషన్ తప్ప, అది పర్ఫెక్ట్ ఆల్రౌండర్ స్లాట్. ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ స్లాట్ అయితే క్లియర్గా మిస్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ టీం ఒక ప్రాబుల్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఓపెనర్స్గా మిచిల్ మార్ష్ అండ్ ఎడెన్ మాక్రమ్. అండ్ ఆ తర్వాత నికోలస్ పురన్, రిషబ్ పంత్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మొహమ్మద్ షమి. 9th ప్లేస్లో మయాంక్ యాదవ్ లేదా ఆకాష్ సింగ్ ఆడొచ్చు. అండ్ ఆ తర్వాత అవేష్ ఖాన్, దిగ్వేష్ రాతి. ఇంపాక్ట్ ప్లేయర్గా స్పిన్ ఫీల్డ్ ట్రాక్స్ అయితే గుర్గేష్ మోటి ఆర్ మణిమారన్ సిద్ధార్థ్ ఆడొచ్చు. అదే ఫాస్ట్ ట్రాక్స్ అయితే ఆండ్రిక్ నోకియా ఆడొచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ కనుక ఆడితే ఫుల్ ఇండియన్ బౌలింగ్ అటాక్తో మ్యాచ్లోకి అడుగు పెడతారు. అండ్ ఇప్పుడు లక్నోకి స్ట్రెంగ్స్ కనుక చూసుకుంటే
టాప్ ఆర్డర్ వెరీ డేంజరస్. మార్ష్ మాత్రం సూపర్ ఫామ్లో ఉన్నారు. అండ్ పురాన్ ఐపీఎల్ ఆల్వేస్ డేంజరస్. ఇన్ పేస్ బౌలింగ్ భరత్ తరుణ్ కోచ్ అవ్వడం వల్ల బెస్ట్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెట్ ప్లేస్ మ్యాచ్ ఫినిష్ చేసే క్యాపబిలిటీ అయితే ఉంది. అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే ప్రాపర్ ఆల్రౌండర్ లేడు. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో అయితే దిగ్విజయ్ ఒక్కడే మెయిన్ స్పిన్నర్గా కనిపిస్తున్నాడు. అండ్ డెత్ బ్యాటింగ్ ఇష్యూ షమి నంబర్ 8లో ఆడతాడు, కానీ నంబర్ 7 వరకే ప్రాపర్ బ్యాటింగ్ ఉందని చెప్పొచ్చు. అండ్ ఈ స్క్వాడ్లో కీ ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందంటే నా ఒపీనియన్లో ఏడెన్ మాక్రమ్ కీ ప్లేయర్ అని చెప్తాను. ఎందుకంటే మంచి ఫామ్లో ఉన్నాడు, బౌలింగ్ వేయగలడు, రిషబ్ పంత్కి కెప్టెన్సీలో సపోర్ట్ కూడా ఇస్తాడు. సో ఏడెన్ మాక్రమ్ అయితే నా కీ ప్లేయర్ అని చెప్తాను. అండ్ ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసరికి స్క్వాడ్ చూసే ప్లేయర్స్ వెళ్ళడానికి ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఫినిషింగ్ రోల్ సమ్మర్దన్ బడోని క్లిక్ అయితే ఈ టీం ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్ళగలదు. లోగన్ జెస్సీ అయితే మార్చారు. సో అదేవిధంగా లక్ రూట్ కూడా మారుస్తారు లేదా అనేది చూడాలి. సో మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ 4 టీమ్స్ అనాలిసిస్ పెట్టాను, ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి.